1854 ప్రఖ్యాత ఇంగ్లీష్ రచయిత ఆస్కార్ వైల్డ్. ఆయన పుట్టింది ఈ రోజే. తన రచనలతో ప్రపంచాన్ని ప్రభావితం చేశారాయన. ఐర్లాండ్లో పుట్టి లండన్లో పెరిగారు. ఆయన రాసిన ద ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఎర్నెస్ట్, ద పిక్చర్ ఆఫ్ డోరియన్ గ్రే అనే రచనలు చాలా పాపులర్. రైటర్గానే కాదు, ప్లే రైటర్గా, జర్నలిస్ట్గా, డైలాగ్ రైటర్గా పేరు తెచ్చుకున్న వైల్డ్ 46వ ఏట 1900 నవంబర్ 30న చనిపోయారు. ఆస్కార్ వైల్డ్ రాసిన ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ డ్రామా ఆధారంగా తెలుగులో అష్టాచెమ్మా సినిమా తీశారు. 1905 బెంగాల్ విభజన జరిగింది ఈ రోజే. అప్పటి భారత వైస్రాయ్ లార్డ్ కర్జన్ హయాంలో బెంగాల్ విడిపోయింది. 1905 జూలై 19నే నిర్ణయం వచ్చేసినా అమలుకు టైం పట్టింది. అప్పట్లో బెంగాల్ సంస్థానంలో 80 లక్షల మంది జనాభా ఉండేవారు. తూర్పు ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదన్న ఫీలింగ్ ఉండేది. రాజకీయ అనిశ్చితి, హిందువుల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి రావడంతో 1911లో మళ్లీ బెంగాల్ కలిసిపోయింది. మళ్లీ 1947లో పాకిస్తాన్తో పాటు విడిపోయిన తూర్పు బెంగాల్ బంగ్లాదేశ్గా మారింది. 1951 లియాఖత్ అలీ ఖాన్ స్వతంత్ర పాకిస్తాన్ మొట్టమొదటి ప్రధానమంత్రి. రావల్పిండిలో ఆయన హత్యకు గురైంది ఈ రోజే. అంతకుముందే గవర్నర్ జనరల్గా ఉన్న మహమ్మద్ అలీ జిన్నా చనిపోవడంతో పాక్లో పాలన గాడి తప్పింది. అనిశ్చితి నెలకొంది. దాంతో మేజర్ జనరల్ అక్బర్ ఖాన్ లియాఖత్ను దింపారని కుట్ర చేశారు. అది విఫలమైంది. దాంతో పగ పెంచుకున్న అక్బర్ ఖాన్ అతన్ని హత్య చేయించారు. ఆ తర్వాత పాక్లో పరిస్థితి మరింత దిగజారింది. ఎకనమిస్ట్గా, రాజనీతిజ్ఞుడిగా పేరు తెచ్చుకున్న అలీఖాన్ హయాంలోనే భారత్తో యుద్ధానికి పునాదులు పడ్డాయి. ఆయన హయాం నుంచే కశ్మీర్ కోసం యుద్ధం మొదలైంది. 1964 చైనా తొలి అణుపరీక్షలు జరిపింది ఈ రోజే. కమ్యూనిస్ట్ చైనా పీపుల్స్ రిపబ్లిక్ చైనాగా రూపాంతరం చెందాక అణ్వాయుధాలపై అన్వేషణ మొదలైంది. అది ఈ రోజుకు ఫలించింది. లాప్నూర్ అనే సైట్ దగ్గర 596 అనే కోడ్ నేమ్తో చైనా అణుప్రయోగం చేసింది. దానికి యురేనియం 235 ఇంపల్సన్ డివైడ్ అని పేరు పెట్టారు. ప్రయోగంతో అణ్వాయుధాలు ఉన్న దేశాల జాబితాలో 5వ స్థానంలో చేరింది చైనా. వరల్డ్ ఫుడ్ డే. మనిషి ప్రాథమిక అవసరాల్లో ఆహారం అత్యవసరం. కోటి విద్యలు కూటి కొరకే అంటారు. అందుకే ప్రతి మనిషికి ఆహారం అనే లక్ష్యంతో ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆహార దినోత్సవాన్ని జరుపుతోంది. 1981 నుంచి వరల్డ్ ఫుడ్ డే నిర్వహించాలని నిర్ణయించింది. ప్రపంచంలో 150కి పైగా దేశాలు ఆహార దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి.